బీసీలు అదేవిధంగా బీసీ బిడ్డల్ని బీసీ నాయకులు ఏ విధంగా వేధించాడనే విషయం ఒక బుక్లెట్ రూపంలో ఈరోజు ఇక్కడి నుంచి రిలీజ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఈ బీసీ బుక్ని పూర్తిగా చదివి గ్రామ స్థాయిలో బీసీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ప్రతి గడుపుకి చేరవేసి కావ్య కృష్ణారెడ్డి గారి గెలుపుకి ప్రతి బీసీ కూడా పనిచేసి మీ రుణం తీసుకుంటామని మా బిడ్డలందరూ హామీ ఇస్తూ కోరుకుంటున్నాం. నేను ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా ఉద్యోగులు వచ్చే విధంగా వచ్చి 24% ఈ రోజున బీసీలకు ఇవ్వాలి, వాళ్ళని కూడా చట్టసభల్లో తీసుకురావటం దాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 10% పెంచి 34%గా ఈరోజు చట్టసభల్లో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైంది తప్ప ఏ ఒక్క పార్టీ వల్ల కూడా సాధ్యం కాలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీలను హక్కును చేర్చుకుంటుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పాటుపడుతుందో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీసీల ఎడల ప్రేమ చూపించిందో అప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల మీద ప్రేమ చూపించింది తప్ప ఆదిలో ప్రేమ చూపించింది ఏదన్నా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు యువకులు రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ పూర్తి అయిపోయి ఎంతమంది కూడా పదవులు వస్తున్నాయి. ఈ తరుణంలో అందరు రకాల పార్టీలు ఇచ్చినప్పటికీ కూడా ఓన్లీ బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి అవతల పార్టీ వాళ్ళు ఇస్తున్నారే తప్ప పదవుల్లో ప్రాధాన్యత లేని పదవులు ఇవ్వడం ప్రాధాన్యత లేకుండా కూర్చోబెడుతున్నారు తప్ప డమ్మీల వ్యక్తులుగా పెడుతున్నారు తప్ప ఒక్క తెలుగుదేశంలో పార్టీలో ఇచ్చిన పదవి గుర్తింపు పెరిగేదాకా పెంచేటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. యాదవ సామాజిక వర్గం బీసీల్లో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి ప్రాంతం కావలి నియోజకవర్గం. 2 ముస్లింస్ 19,000 ఓట్లు ఉన్నాయి. మత్స్యకారులు 17,500 ఓట్లు ఉన్నాయి. గౌడాసు 13,000 ఓట్లు ఉన్నాయి. ఒడ్డెర 7,600 ఓట్లు ఉన్నాయి. రజిక 4,649 ఓట్లు ఉన్నాయి. పల్లెకాపులు 3,200, కుమ్మరి 2,900, ముత్తరాసి 2,500, మంగలి 1,890, కంసాలి 1,435, సాలి 1,300 రూపాయలు, జంగం 878, రాజులు 495, దొమ్మరి 555, బోయ 536, నక్కల 256, బైరాగి 194, మేదర 175, పామల 175, సుకాల చంబాని 104, కళావతులు 104, సాతాని వాళ్ళు 75, ఇలా దాదాపు 1,02,055 ఓట్లు ఈరోజు కావలి నియోజకవర్గంలో బీసీ సామాజిక సంబంధించిన ఓట్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 2,34,000 ఈ రోజున కావలి నియోజకవర్గంలో మోర్ దాన్ 45% ఈరోజు మీరే ఉన్నారు. నేను గెలవాలంటే మీ దీవెనలు నాకు కావాలి, నేను గెలవాలంటే మీ సూచన నాకు కావాలి, నేను గెలవాలంటే మీ దయ నాకు కావాలి. అందుకే మీకు ఈ సందర్భంగా కూడా నేను చెప్తున్నా, రేపటి రాబోయే పదవుల్లో, రేపు రాబోయే స్థానిక సమస్యల్లో, రేపు రాబోయేటువంటి పార్టీ పదవులు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులు నాకు కావాలి. నాకు మీకు తేడా ఒక 2 పదాలు మాత్రమే. నేను మీలాగా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. కష్టాలు తెలుసు, నష్టాలు తెలుసు, బాధలు తెలుసు, ఇబ్బందులు తెలుసు, అన్ని తెలిసి ఎదిగినటువంటి వ్యక్తినే. కాబట్టి దయించి నన్ను ఆశీర్వదించండి. ఈ కావాలని మంచి శాంతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే దాంట్లో నాతో పాటు మీరు కూడా చేయి కలపండి. మనందరం కూడా మన యువకులను కాపాడుకుందాం. ఈ ప్రాంతం వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ వ్యవసాయం చేస్తే తప్ప, కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనాధారం లేనటువంటి పనులు ఈరోజు మన కావలి నియోజకవర్గం ఉంది. ఇది కాదు మనం చూడాల్సింది. మన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున ఏదన్నా ఈ కావలి నియోజకవర్గానికి అభివృద్ధికి నాంది పలికారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపట్టాడని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కావలికి దక్షిణ వైపున ఎయిర్పోర్ట్
కోసం మత్స్యకారు కుర్ర వాళ్ళందరూ కూడా బోటు డ్రైవర్లుగా కూలీలుగా ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా సముద్రంలో ఉంటూ ఎప్పుడు సముద్రంలో ఉప్పులు వస్తాయో సముద్రంలో తుఫాన్లు వస్తాయో తెలియక బిడ్డలు ఎక్కడున్నారో తెలియక తల్లిదండ్రులను అలమటిస్తుంటే వాళ్ళందరినీ కళ్ళల్లో ఆనందం కోసం ఈ రోజున రామాయపట్నం జుమ్ములదిని ఆర్పర్ నియమించి వాళ్ళ దగ్గరలోనే ఈ రోజు అందరూ కూడా ఆర్పర్ ద్వారా బోట్లు ఇప్పించి వాళ్ళందరి జీవితాల్లో సుఖం నింపడానికి నాంది పలికిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మత్స్యకారి జీవితాలు వెలుగులు రావాలంటే, మత్స్యకారి జీవితాల్లో ఆనందం తగ్గాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సినటువంటి బాధ్యత మత్స్యకారుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ నుంచి విముక్తి కలిగిస్తూ శాంతివనంగా కావాలని తీర్చిదిద్దుతూ ఇక్కడ దౌర్జన్యాలు, దుర్మార్గాలు, రౌడీజాన్ని అంతమోదించి ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా నేను ఉంటానన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈనాడు నేను చెప్తున్నా, ఏ ఒక్క బీసీ సోదరుడి మీద ఇబ్బంది కలిగినా ఇక్కడ కార్యకృష్ణుడు ముందుంటాడన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు మాకు కావాలి, పేదవారు మాకు కావాలి. ఈ పేద ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన బిడ్డల జీవితాలు ఆనందంగా ఉండాలి. నాకు 55 సంవత్సరాలు పూర్తయిపోయింది. నేను అనుభవించాల్సిన ఆనందాలు అనుభవించా. 2 బిడ్డల జీవితాల్లో ఒక బిడ్డకి పెళ్ళి అయిపోయింది, ఇంకో బిడ్డ డాక్టర్ అవుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన సంపద ఇచ్చా. నేను రిటైర్మెంట్ తీసుకుని ఓన్లీ ప్రజాసేవ అన్నయ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దీక్ష పొందితే నేను ఈనాడు దీక్ష తీసుకున్నా. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కావాలని అంకితమైన కార్యకృష్ణుడిగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మనందరం కూడా గెలిచినట్టు గర్వపడడం కాదు, నెల రోజుల పాటు కష్టాలు అనుభవించగలిగితే, చీకటి అనుభవిస్తే, ఎంత స్వెట్ తీసుకుంటే, ఎంత శ్రమ పడితే అంత సుఖం దక్కుతుంది, ఎంత కష్టపడితే అంత ఆనందం వస్తుంది, ఎంత కష్టపడితే అక్కడ మనకు విజయం వస్తుంది. నెల రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కోసం, నా కోసం, చంద్రబాబు నాయుడు కోసం మీరు కష్టపడండి. 60 నెలల పాటు మిమ్మల్ని నేను కాపాడుకుంటాననే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ రోజున మన అందరం ముందు ఉన్నటువంటి బాధ్యతలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మన కోసం జైలుకు పోయాడు. ఆయనకు అవసరమా? ఈ రాష్ట్ర ప్రజల కోసం జైలుకు పోయాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం బిడ్డలు రోడ్డు మీద దాదాపు 3500 పాదయాత్రలు చేశాడు. ఈరోజు మహాతల్లి ఎప్పుడు ఇంట్లో రాని తల్లి ఈరోజు పేదవాడి కోసం రోడ్లెక్కి తిరుగుతుంది. ఇంత అవసరం ఎవరి కోసం? ఈరోజు మన కోసం, మన బిడ్డల కోసం, మన జీవితాల కోసం, మన పడ్డ కష్టాల కోసం, మనం నుంచి విముక్తులు చేయడం కోసం ఈరోజు పడేటువంటి తపనకి, వారు చూపే శ్రద్ధకి, వారు చూపే నడవడికి మనందరం కూడా బాధ్యతగా ఉండి తెలుగుదేశం పార్టీని అత్యధికమైన మెజార్టీలో గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులారా అందరూ కూడా ఇంతమంది నాయకులు అనుకున్నప్పుడు విజయం ఎక్కడికి పోతే అనేటువంటి ఆనందంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై బీసీ, జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. థ్యాంక్ యూ అన్న. మా బీసీ